ఓం శ్రీ సాయిరామ్. సాయి బంధువులరా, ఆత్మస్వరూపులరా, ప్రేమస్వరూపులరా, శ్రీరామ నవమి భారతీయ హైందవ సోదరులందరికీ ఒక గొప్ప పర్వదినం. అన్ని ప్రాంతాల వారు చేసుకునే గొప్ప పండుగలలో శ్రీరామనవమి ఒకటి. అటువంటి శ్రీరామనవమిని కేవలం మందిరాల్లోనే కాకుండా ఆశ్రమాలలో చేస్తారు, పీఠాలలో చేస్తారు, మఠాలలో చేస్తారు. కొంతమంది వాడవాడల పందిళ్ళు వేసి చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు. ఒక రకంగా గణేష ఉత్సవాలు ఏ విధంగా అయితే చేసుకుంటారో, అంటే వాడవాడల, అలా శ్రీరామనవమిని కూడా శ్రద్ధాభక్తులు ఉన్నవాళ్ళు పందిళ్ళు వేసుకొని చేసుకుంటారు. మా శ్రీశైలంలోనే సుండిపెంటలో శ్రీరామనవమిని రామాలయంతో పాటు బస్టాండ్ సెంటర్లో హమాలీలు చేసేవాళ్ళు. ఆ తర్వాత మర్చెంట్ అసోసియేషన్ వాళ్ళు కూడా పందిళ్ళు వేసి చేసేవాళ్ళు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, శ్రీరామనవమిని ఎవరైనా ఎక్కడైనా చేసుకోవచ్చు. హిందువులు కాదు, ముస్లింలు చేసుకోవాలంటే చేసుకోవచ్చు, క్రైస్తవులు కావాలంటే చేసుకోవచ్చు, ఎవరైనా చేసుకోవచ్చు. ఎంతమంది చేసుకుంటే, ఎన్ని చోట్ల చేసుకుంటే అంతగా రామభక్తులు ఆనందించాలి తప్ప ఏడవకూడదు. ఏడవకూడదని ఎందుకంటే, ఈ మధ్య కొంతమంది బాబాగారి మందిరాల్లో శ్రీరామనవమి జరుగుతుంది అని ఏడ్చే వాళ్ళు వచ్చారు. వాళ్ళ ఏడుపు ఏమిటయ్యా అంటే, రామాలయానికి వచ్చే భక్తులందరూ కూడా సాయిబాబా గారి దేవాలయాలకు వెళ్ళిపోతున్నారు శ్రీరామనవమికి కూడా. ఆ రకంగా రామాలయానికి వచ్చే ఆదాయం తగ్గిపోతూ ఉంది అని, రామాలయాలకు సంబంధించిన పూజారులు, కమిటీ మెంబర్స్ బాధపడుతున్నారో లేదో కానీ, ఈ సోషల్ మీడియా నడుపుకుంటున్నటువంటి వాళ్ళు, బాబాగారి మీద విషం చిమ్ముతున్నటువంటి వాళ్ళు, మత విద్వేషాలను రెచ్చగొడుతున్న వాళ్ళు మాత్రం బాబా మందిరాల్లో శ్రీరామనవమి జరగడం వారికి నచ్చట్ల. అందుకని చెప్తున్నాను, శ్రీరామనవమి కేవలం బాబా మందిరాలనే కాదు, ఎవరు ఎప్పుడు ఎక్కడ చేసుకోవాలంటే అక్కడ చేసుకోవచ్చు. అలా చేసుకున్న సందర్భాలు అనేకం ఉన్నాయి. మా సుండిపెంట అనేది చాలా చిన్న గ్రామం, కానీ అటువంటి చిన్న గ్రామంలోనే 3 చోట్ల చేసుకునేవాళ్ళు శ్రీరామనవమి. అది మాకు చాలా ఆనందం వేసేది. రామాలయంలో పాటుగా మర్చెంట్ అసోసియేషన్లో చేసి, హమాలీస్ కూడా చందాలు వసూలు చేసుకొని చేయడం చాలా గొప్ప విషయం కదా. అంటే ఎక్కడో దూరంగా ఉన్నటువంటి రామాలయానికి అసలే వచ్చేది ఎండాకాలం, అంత దూరం ఎలా వెళ్ళాలబ్బా, ఏం వెళ్తాంలే అనుకున్న వాళ్ళకి వారు ఉన్న చోటనే పందిళ్ళు వేసి, చలో పందిళ్ళు వేసి సీతారాముల కళ్యాణాన్ని జరుపుకుంటే ఎక్కువ మంది సీతారాముల కళ్యాణం చూసే అవకాశం కలిగిందని ఆనందించాలి తప్ప, అక్కడ ఉన్న వాళ్ళు మా గుడికి వచ్చే అవకాశం లేకుండా వాళ్ళు అక్కడే ఉండిపోయారే, మాకు వచ్చే ఆదాయం తగ్గిపోయిందే అని అనుకుంటారా? ఎవరైనా భక్తులు అనుకుంటారా అలాగా? భక్తులు ఎవరు అనుకోరు. వ్యాపార దృక్పథం ఉన్నవాళ్ళు, దుర్మార్గపోయిన ఆలోచనలు ఉన్నవాళ్ళు అనుకుంటారు. అది వారు నిజంగానే వారికి కొంత ఆర్థికంగా నష్టం కావచ్చు, కానీ అక్కడ కూడా సీతారాముల కళ్యాణం ఏర్పాటు చేయకపోతే అంత దూరం నుంచి అసలు మన దగ్గర కూడా రాకపోవచ్చు. ఆ రకంగా వాళ్ళు కూడా అక్కడ దగ్గరలో ఒక పందిరి ఏర్పాటు చేసుకొని, కళ్యాణాన్ని ఏర్పాటు చేసుకొని చూసి తరిస్తే హిందూ సోదరులుగా ఆనందించాలి కదా. మరి అలాగే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా కొన్ని వేల మందిరాలు ఉన్నటువంటి సాయిబాబా గారి మందిరాలలో
కూడా శ్రీరామనవమి జరిగితే రామచంద్రుని యొక్క పూజా కార్యక్రమాలు చేసుకొని పానకము వడపప్పు ప్రసాదంగా అందరూ స్వీకరించి ఆనందంగా రామనామ జపం చేసుకొని రామచంద్రుడి యొక్క కథా శ్రవణం చేసుకొని వెళ్తే ఆనందించాలి. కానీ బాబాగారి మందిరాలు లేకపోతే వాళ్ళందరూ కూడా మా మందిరానికి వచ్చేవాళ్ళు అని అనుకోవడం కానీ, లేదా వేరే రకంగా సరే ఇప్పుడు ఈ దుష్ప్రచారం చేసే వాళ్ళైతే వేరే రకంగా ఏమిటది, షిరిడీలో బాబాగారు శ్రీరామ నవమి రోజే ఉరుసు ఉత్సవాన్ని జరపమని ఆదేశించడం మొదట జరిగింది. ఒక 4 సంవత్సరాల తర్వాత ఆ ఉరుసు ఉత్సవం క్యాన్సిల్ అయిపోయింది. శ్రీరామనవమి ఉత్సవం మొదలైంది. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా శ్రీరామనవమి ఉత్సవమే జరుగుతుంది. అయితే ఉరుసు ఉత్సవానికి ప్రారంభ సూచకంగా ఒక 2 జెండాలు తీసుకొని వచ్చేవాళ్ళు. ముస్లిం మహాత్ముల గౌరవార్థం అని చెప్తారు. ఆ 2 జెండాలు మాత్రం ఇప్పటికీ తీసుకొస్తారు, అవి మసీదులో పెడతారు. ఓకే, బాబాగారు ఈ భూమి మీదకి వచ్చింది హిందూ ముస్లిం సఖ్యతను ఏర్పాటు చేయడం కోసం, వారిలో ఉన్నటువంటి భేదభావాలు ద్వేషభావాలు పోగొట్టి వారు కలిసిమెలిసి జీవిస్తూ దేశ సమైక్యతకు పాటుపడేలా చేయడం, మత విద్వేషాలు లేకుండా చేయడం. కాబట్టి వారు 2 మత సిద్ధాంతాలని గౌరవించడం మనం ప్రతిక్షణం చూస్తున్నాం. దాన్ని మరీ ప్రతీది చెప్పి ఎగతాళి చేయాల్సిన అవసరం లేదు. నో డౌట్ బాబా అల్లా మాలిక్ అన్నాడు, ఫకీర్ వేషంలో ఉన్నాడు, మసీదులో ఉన్నాడు. అదే సమయంలో మసీదును మందిరంగా మార్చాడు. అదే సమయంలో రామ సంకీర్తన చేసేవాడు. శ్రీహరి యొక్క గొప్పతనాన్ని అనేక సార్లు కొనియాడేవాడు. విష్ణు సహస్రనామం యొక్క గొప్పతనాన్ని ఎంతో గొప్పగా చెప్పాడు. శ్రీరామ నవమిని రంగరంగ వైభవంగా జరిపించాడు. అలా హిందూ మత ఆచారాలను కూడా ఆయన చాలా విరివిగా ఆచరించి చూపించాడు. అంటే 2 మతాచారాలను ఆయన ఆచరించాడు. దాన్ని బట్టి అర్థమవుతుంది ఆయన ఏం ఒక మతానికి సంబంధించిన వ్యక్తి ఏం కాదు, ఒక మతాన్ని ఆయన సపోర్ట్ చేయలేదు. ఎప్పుడూ చెప్తుంటాను కదా, మహాత్మా గాంధీ గారు రఘుపతి రాఘవ రాజారాం ఈశ్వరు అల్లా తేరో నామ్ అన్నాడు. అలా అన్నాడని మహాత్మా గాంధీ ముస్లింలను మాత్రమే సపోర్ట్ చేశాడని, లేదా మహాత్మా గాంధీ ముస్లిం అని అంటావా ఏంటి? మహాత్ముల యొక్క దృష్టి విశాలంగా ఉంటుంది, అనంతంగా ఉంటుంది. ఈ సమస్తమైన విశ్వంలో ఉన్న వాళ్ళందరినీ సోదరభావంతో చూస్తారు, సమానంగా చూస్తారు. అందుకనే మహాత్మా అంటారు వారిని. అంటే విశాలమైన ఆత్మ, విశ్వమంతా విశాలమైన ఆత్మ, అన్నిటినీ వారు గౌరవిస్తారు, సమానంగా చూస్తారు. కాబట్టి బాబాగారు మహాత్ముడు, సమర్థ సద్గురువు. కాబట్టి వారి కులమతాలు మనలాగా ఉండవు. మీరేం చేస్తారంటే ఎంతసేపు కూడా బాబాగారిని ఒక హిందూ మతస్థుడైతే, బాబా హిందువైతే ముస్లిం సంబంధించిన అదెందుకు చేశాడు, ఇదెందుకు చేశాడు అని ఏదో ప్రజలకి నూరిపోయాలని చూస్తూ ఉన్నారు. బాబా హిందూ మతానికి సంబంధించిన వాడు కాదు, ముస్లిం మతానికి సంబంధించిన వాడు కూడా కాదు. మరి ఎవరయ్యా అంటే ఆయన అయోని సంభవుడైనటువంటి భగవంతుని అవతారం. అంటే ఆయనకు తల్లిదండ్రులు లేరు. ఆయన తల్లిదండ్రులు ఎవరో ఎవరికీ తెలియదు. తల్లి తండ్రి తెలిసే వరకు ఆయన మతం ఏమిటో కులం ఏమిటో తెలిసే అవకాశమే లేదు. మీరు ఎంత నెత్తి నోరు మొత్తుకొని చెప్పినా కానీ ఆయన తల్లిదండ్రుల పేర్లు తెలియనంత వరకు ఆయన ఏ మతానికి సంబంధించిన వాడు చెప్పే అవకాశమే లేదు, చెప్పినా చెల్లదు. కాబట్టి ఆయన 12 సంవత్సరాల బాలుడుగా ప్రకటమయ్యాడు, 16 సంవత్సరాల బాలుడిగా ప్రకటమయ్యాడు వేప చెట్టు కింద ధ్యానముద్రలో. అక్కలకోట మహారాజు కూడా అలాగే
అక్కలకోటకొచ్చాడు. ఆయన తల్లిదండ్రులు తెలియదు, ఊరు తెలియదు, ఏమీ తెలియదు. అలా ఊరు పేరు తల్లిదండ్రులు తెలియని వాళ్ళు మహాత్ములు సిద్ధపురుషులు ఎందరో ఉన్నారు. వారిలో సాయినాథుల వారు కూడా ఒకరు. కాబట్టి బాబా గారు హిందూ మతానికి సంబంధించిన వారు అని మేము చెప్పట్లేదు, చెప్పడానికి మా దగ్గర ఆధారాలు లేవు. సచ్చరిత్ర ప్రకారంగా వారు ఏ మతానికి సంబంధించిన వారో చివరి వరకు తెలియదు. కానీ హిందూ మతానికి సంబంధించిన సనాతన ధర్మానికి సంబంధించిన సిద్ధపురుషుడు అనడానికి మాత్రం ఆధారాలు ఉన్నాయి. ఏమిటయ్యా ఆధారం అంటే, సనాతన ధర్మానికి సంబంధించిన అక్కలకోట మహారాజు గారు బాబా గారిని ఆయన అవతారంగా చెప్పుకోవడం మనకు కనిపిస్తుంది. అక్కలకోట మహారాజు గారు పరిపూర్ణమైనటువంటి సనాతన ధర్మ సిద్ధపురుషుడు. అలాగే వాసుదేవానంద సరస్వతి టెంబే స్వామి గారు కూడా బాబా గారిని నా సోదరుడు అని చెప్పడం వల్ల వాసుదేవానంద సరస్వతి స్వామి వారు కూడా సనాతన ధర్మంలో నడిచే దత్తాత్రేయ స్వామిగా గుర్తింపు పొందారు. కాబట్టి వారు బాబాను సోదరుడని సంబోధించారు. కాబట్టి బాబా గారు సనాతన ధర్మానికి సంబంధించిన సిద్ధపురుషుడు అనడానికి కూడా ఇది మనకు ఆధారం. కనుక బాబా ఈ మతానికి సంబంధించిన వాడిని చెప్పడానికి ఆధారాలు లేవు, కానీ సనాతన ధర్మానికి సంబంధించిన సిద్ధపురుషుడని చెప్పడానికి ఆధారాలు ఉన్నాయి. ఈ ఆధారాలను చూసే ఆర్ఎస్ఎస్ చీఫ్ గారు మోహన్ భగవత్ గారు ఆయన సనాతన ధర్మానికి సంబంధించిన వారని చెప్పారు. అంతేకాదు ముస్లిం మత సిద్ధాంతాల ప్రకారంగా పునర్జన్మ సిద్ధాంతాన్ని అంగీకరించరు వారు. కానీ బాబా గారు పునర్జన్మ సిద్ధాంతాన్ని బలపరిచారు. దానికి కావలసిన అనేక సాక్ష్యాలు కూడా చూపించారు. ఇవన్నీ చూసి, అంతేకాదు ఉపనిషత్తుల్లో వేదాల్లో చెప్పబడినటువంటి ఆత్మజ్ఞానాన్ని వారు ప్రబోధించారు. భక్తులని ఆత్మజ్ఞానం వైపు నడిపించారు. ఆ రకంగా వారు సనాతన ధర్మానికి సంబంధించిన సిద్ధపురుషులని చెప్పడానికి ఆధారం ఉంది. కాబట్టి వారు అవతరించిన కార్యమే హిందూ ముస్లింల సఖ్యత. కనుక వారు 2 పర్వదినాలని జరుపుతారు, రెండిటి సంప్రదాయాల్ని పాటిస్తారు. ఒకసారి అల్లా మాలిక్ అంటారు, ఇంకోసారి శ్రీహరి మించిన దైవం లేడు, శ్రీహరి అనుగ్రహం ఉంటే తప్ప ఈ మాయను దాటలేము, హరిభజన ఒక్కటే సంసార సాగరాన్ని తరించడానికి ముఖ్య సాధనం అని శ్రీహరి గొప్పతనాన్ని చెబుతారు. హిందూ దేవాలయాల్ని పునరుద్ధరిస్తారు. మసీదును దేవాలయంగా మార్చి ద్వారకామాయి అని పిలుచుకుంటారు. కాబట్టి ఏమాత్రం బుద్ధి జ్ఞానం ఉన్నా కానీ, వివేకం ఉన్నా కానీ సాయిబాబా గారు 2 మత సిద్ధాంతాలను సమానంగా గౌరవించారు అని చెప్పాలి తప్ప ఒక మతాన్ని దీన్ని ఎందుకు ఆచరించలేదు, హిందూ మతం ప్రకారం ఎందుకు చేయలేదు, అదిగదిగో చూసారా ముస్లిం మత పద్ధతులు ఆచరించాడు, ఇదిగో చూసారా హిందూ సిద్ధాంతాలని ఎందుకు ఆచరించలేదు, ఎక్కడో ఒక చోట ఆచరించినవి చెప్పరు. ఆయన విష్ణు సహస్రనామం గొప్పతనం చెప్పింది చెప్పరు. దేవాలయాలు బాగు చేసిన దాన్ని కూడా ఈ మహానుభావులు ఎంత గొప్పగా వక్రీకరించారంటే, మసీదును బాగు చేయడానికి తెప్పించిన రాళ్లతో దేవాలయాన్ని బాగు చేయించాడు ఆయన. ఎంత గొప్ప విషయం అండి, మెచ్చుకోవాలి కదా. మసీదు అక్కర్లేదు, అది బాగు చేయక్కర్లేదు, దేవాలయాన్ని బాగు చేయండి అని చెప్పి ఆ రాళ్లతో దేవాలయాలు బాగు చేస్తే దాన్ని ఎలా వక్రిస్తారంటే ఈ మహానుభావులు. చూసారా, మసీదు కోసం తెచ్చిన రాళ్ళని దేవాలయాలకు ఉపయోగించండి. అక్కడ కూడా రాళ్ళకు కూడా మతమే, రాళ్ళకు కూడా మతాన్ని అటగట్టారు. అవి ముస్లిం రాళ్ళు హిందూ రాళ్ళుగా ఉపయోగించేశారు. ఇలాంటి వాళ్ళ చెప్పిన మాటలు విని బంగారం లాంటి బాబా గారిని వదిలేసుకుంటే ఆ మహనీయుడు అనుగ్రహం కానీ ఆశీర్వాదం కానీ ఎంత గొప్పగా మనని ఉద్ధరిస్తుంది, మన సంసారంలో ఎంత గొప్పగా మనకు సహాయ సహకారాలు అందిస్తుంది ఆ మహాశక్తి. ఆయన అనుగ్రహం వల్ల, దయ వల్ల, ఆయన చల్లని చూపు వల్ల ఈ లక్షలాది మంది ఎంత గొప్ప ప్రయోజనాలు పొందారు. ఆధ్యాత్మిక మార్గంలో అయితే ఆత్మజ్ఞానాన్ని పొంది తరించిన మహానుభావులు ఉన్నారే, ఎంత దురదృష్టవంతులు బాబా గారిని కోల్పోతున్న వాళ్ళు.
ఇప్పుడు ఏదో బలంగా ఉంది, అన్నీ ఉన్నాయనుకుని బాబాతో మాకేం అవసరం, మా దేవుళ్ళు మాకున్నారు అని బాబాని వేరే దేవుడిగా చూస్తున్నారే, అది దురదృష్టం తప్పేం లేదు. బాబా వేరే దేవుడు కాదబ్బా. బాబా సాక్షాత్తు దత్తాత్రేయ ఆంజనేయ స్వామి సంయుక్త అవతారం. శ్రీపాద వల్లభ చరితామృతం చదవండి, పిఠాపురం వాళ్ళది. శాస్త్రం 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 కావాలి, శాస్త్ర ఆధారం కావాలంటారు కదా. పిఠాపురం వాళ్ళ సంస్థానం ఏమీ ముస్లింలది కాదు, అది మనది. దత్తాత్రేయుని యొక్క కలియుగ మొదటి అవతారం. దత్తాత్రేయ స్వామికి అవతారం ఎలా ఉంటుంది? ఆయన చిరంజీవి కదా, ఆయన ఎప్పుడూ ఉంటాడు కదా అంటారు. ఆయన ఎప్పుడూ ఉంటూనే అవతారాలు ఎత్తగలుగుతాడు. అది రహస్యం. అది పబ్లిక్గా చెప్పం, ఏకాంతంగా వస్తే చెప్తాం ఎలా ఎత్తుతాడు. ఆయన ఒక పక్క చిరంజీవిగా ఉంటూనే అవతారాలు ఎత్తుతాడనేది అది పెద్ద ఆధ్యాత్మిక రహస్యం, పబ్లిక్గా చెప్పరు అది. కాబట్టి ఆయన మొదటి అవతారం శ్రీపాద వల్లభుడు, తర్వాత నృసింహ సరస్వతి, మాణిక్య ప్రభు, స్వామి సమర్థ, షిరిడి సాయిబాబా. ఓకే. అరే బాబు, ఆయన దత్తాత్రేయ స్వామి అవతారం అవుతేనే ఇంత గొప్పగా హిందూ సమాజంలో కలిసిపోయాడు. అలా అవుతేనే హిందూ సమాజం ఆయన్ని అంత గొప్పగా ఆరాధన చేస్తుంది. ఎవరిని పడితే వాళ్ళని తెచ్చి హిందూ సమాజం పూజించుకొని సనాతన దైవాల కంటే ముందు కూర్చోపెట్టడానికి హిందువులు ఏమి పిచ్చివాళ్ళు కాదు. మీరు చేస్తున్నారు హిందువుల్ని పిచ్చివాళ్ళని, అమాయకుల్ని. కాబట్టి సాయినాథుల వారి యొక్క దత్తాత్రేయ అవతారం అని అర్థం చేసుకోవాలి. ఆయన మందిరాల్లో శ్రీరామనవమి జరిగితే సంతోషించాలి. అలాగే ఆయన హిందూ ముస్లిం సఖ్యత కోసం 2 మతాలకు సంబంధించిన పర్వదినాల్ని ఒకే రోజు జరిపించారు. వారి ఉద్దేశం అది. ఎలా అయితే రఘుపతి రాఘవ రాజారాం ఈశ్వరు అల్లా తేరో నామ్ అని మహాత్ముడు అన్నారో, అలా బాబాగారు కూడా రెండింటినీ కలిపి ఒకే రోజు జరిగేలా చేశారు. అది ఆయన ఉద్దేశం. అంతేగాని చూశారా, శ్రీరామనవమి రోజు వాళ్ళు ఉత్సవం చేశారు, మనం ద్వేషించవలసిన ముస్లింల పండగ శ్రీరామనవమి రోజు జరిపించారు అని అది మీ యాంగిలు, అది మీ ఆలోచన. ఓకే, మీరు ముస్లిమ్స్ని ద్వేషిస్తే మీరు ద్వేషించుకోండి, కానీ మమ్మల్ని కూడా ద్వేషించాలని అనడం ఎందుకు? ఒక్కొక్కరికి ఒక్కో రకమైన భావాలు ఉంటాయి. భావ స్వేచ్ఛ అనేది అందరికీ ఉంది. మత సహనం అనేది కొంతమంది పాటిస్తారు. లేదు, మత సహనం మాకు పనికిరాదు, ఆ మతాలు మమ్మల్ని ఇబ్బంది పెట్టే మేము ద్వేషిస్తామంటే రైట్, మీది మీ వర్షన్ మీది రైటు, మీరు ద్వేషించుకోండి. కానీ మేము ద్వేషిస్తాం, మీరు కూడా ద్వేషించండి అంటే అలాగా? మేము మతాలని ద్వేషించాం, చెడ్డ వాళ్ళని ద్వేషిస్తాం, ఏ మతంలో ఉన్నా సరే. నో డౌట్ ముస్లిం మతంలో ఉన్నవాళ్ళు కొంతమంది జిహాద్ పేరు మీద అమాయకుల ప్రాణాలు తీస్తున్నారు. అలాగే భారతదేశం మీద పగబెట్టి భారతదేశాన్ని అస్థిరపరచాలని చూస్తున్నారు. అలాగే కొంతమంది మతాల వాళ్ళు హిందూ మతంలో ఉన్న వాళ్ళని ఆకర్షించి రకరకాలుగా మత మార్పులు చేసి హిందూ మతాన్ని బలహీనపరచాలని చూస్తున్నారు. ఇవన్నీ జరుగుతున్నాయి. అలాగని ఒక మతంలో ఉన్న వాళ్ళందరినీ ద్వేషించాలంటే ఎలా మిత్రమా? నా పక్కనే ఉంటాడు ఒక ముస్లిం సోదరుడు, ఎంతో ప్రేమగా స్నేహంగా ఉంటాడు. ఏ కష్టం వచ్చినా కానీ అందరికంటే ముందే ఉంటాడు. నా వెనకే ఉంటాడు క్రైస్తవ సోదరుడు, ఎంతో ప్రేమగా పలకరిస్తాడు. ఇలా చుట్టూ సమాజంలో ఇతర మతాలతో కలిసి మెలిసి జీవిస్తున్నటువంటి ఈ భారతదేశంలో మతం పేరు మీద అందరినీ ద్వేషించాలి అనడం ఎంతవరకు కరెక్ట్ మీరు ఆలోచించుకోవాలి. కొన్ని మతాలు దుర్మార్గం చేస్తున్నాయి, ఆ మతాల్లో ఉన్నవాళ్ళు కొంతమంది దుర్మార్గాలు చేస్తున్నారు. కొంతమందిని ద్వేషిద్దాం, మిగతా వాళ్ళని ప్రేమిద్దాం, వాళ్ళ సపోర్ట్ కూడా తీసుకొని అటువంటి దుర్మార్గుల్ని అణిచివేయడానికి మనం ప్రయత్నం చేయాలి తప్ప అందరినీ మనం శత్రువులుగా చేసుకుంటే అది దేశానికి మంచిది కాదు, మనకు మంచిది కాదు కదా. మహాత్ములు ఏం ఊరికనే చెయ్యాలా? ప్రేమతో కలిసిమెలిసి ఉండాలి అనే భావన మనం వ్యక్తం చేస్తే
కొందరైనా అవతల నుంచి మనకు చేయి చాస్తారు, అంతేగాని ద్వేషంతో శాంతి స్థాపన కష్టం, సహజీవనం కష్టం. ఈ దేశంలో అనేక మతాలు, అనేక ప్రాంతాలు, అనేక భాషలు, అనేక సంస్కృతులు అన్నిటినీ అంగీకరిస్తేనే ఈ దేశం. ఆవేశంతో మీరు మాట్లాడవచ్చు, మీ ఆవేశాన్ని కూడా మేము కూడా అర్థం చేసుకోవాలి. కానీ కేవలం ఆవేశంతో పనులు జరగవు. అసలు ఆవేశంతో చేసే ఏ పని మంచి జరగనివ్వదు, వినాశనాన్ని సృష్టింపచేస్తుంది. వినాశనం అయిన తర్వాత మళ్ళీ ఆలోచన చేస్తారు. నా బాధ అదే, వినాశనం జరగకముందే ఆలోచించాలి, వినాశనం జరగకముందే ఆలోచన విధానం మారాలి, సర్దుకోవాలి. కాబట్టి బాబాగారి అవతారమే హిందూ ముస్లిం సఖ్యత. కాబట్టి వారి ప్రతి పనిలో కూడా, ప్రతి క్షణం కూడా హిందూ ముస్లిం రెండు మత సిద్ధాంతాలని వారు గౌరవించారు, పాటించారు. దాంట్లో తప్పు పడితే అలాగా. ఆయన మత సామరస్యం కోసం లౌకిక సిద్ధాంతంతో పనిచేసిన వారు కదా. మీ దృష్టితోటే ఆయన కూడా పనిచేయాలంటే కుదరదు కదా. ఇప్పటికి కూడా బాబాగారిలాగా ఆలోచించే వాళ్ళు ఉన్నారు, విషాద దృక్పథంతో ఆలోచించే వాళ్ళు ఉన్నారు. అన్ని మతాల వాళ్ళు ఈ దేశంలో సమానమైనటువంటి హక్కులతో జీవించాలి, స్వేచ్ఛతో జీవించాలి. ఏ మతం మరొక మతం మీద పెత్తనం చేయడానికి వీలు లేదు, అనగదొక్కడానికి వీలు లేదు. అలాగే మతాల పేరుతో విద్వేషాలు సృష్టించడానికి వీలు లేదు, మారణహోమాలు జరపడానికి వీలు లేదు అనే ప్రజాస్వామ్యవాదులు ఉన్నారు. అటువంటి వాళ్ళు కూడా ఎంతోమంది ఉంటారు, ఎప్పుడు ఉంటారు. వాటన్నిటినీ మనం గౌరవిస్తూ ముందుకు వెళ్ళాలి. కానీ నేను ఆలోచించినట్టే మీరు ఆలోచించాలి, మేము ద్వేషించట్టే మీరు ద్వేషించాలి, మీరు ప్రేమిస్తూ ఉంటే కుదరదు. అది సరైన విధానం కాదు, అది కుదరదు, అది ఎప్పుడు కూడా కుదరదు. రకరకాల ఆలోచనలతో ఉండేదే సమాజం కదా. సుభాష్ చంద్రబోస్ గారి ఆలోచన, గాంధీ గారి ఆలోచన రెండు ఒకే రకంగా ఎలా ఉంటాయి? అందుకని అతివాదులు మితవాదులు అని చెప్పేసి అన్నారు. కాబట్టి అతివాదుల అభిప్రాయాలు గౌరవించాలి, మితివాదుల అభిప్రాయాలు గౌరవించాలి. అంతేగాని మీరు అందరూ అతివాదుల్లాగానే తయారు కావండి అని అతివాదులు అనకూడదు, మీరు అందరూ మితవాదులుగా మారిపోండి అని అతివాదులతో అనకూడదు. ఆ రెండు మార్గాలు ఉంటాయి. దీన్ని అర్థం చేసుకున్నప్పుడు బాబా అంటే ఏంటో మీకు అర్థమవుతుంది. మళ్ళీ చెప్తున్నాను, బాబా గారిని ప్రత్యేకించి మీరు ఒక మతానికి కట్టివేయాలని చూడకూడదు. ఆయన హిందూ మతానికి సంబంధించిన వాడు అని నిరూపించే ప్రయత్నం మేము కూడా చేయకూడదు. చేయడానికి ఆధారాలు లేవు. అదిగో సత్యసాయిబాబా గారు ఒక కథ చెప్పారు, ఆయన బ్రాహ్మణుడికి జన్మించారని. దాన్ని నమ్మేవాళ్ళు నమ్ముతారు. లేదు, ఆయనకు కులం లేదు, మతం లేదు, తల్లిదండ్రులు తెలియదు, చివరి వరకు ఆయన తల్లిదండ్రులు ఎవరో తెలియదు, ఆయన ఏ జాతికి సంబంధించిన వారో ఏ ప్రాంతానికి సంబంధించిన వారో తెలియదు అని సచరిత్ర చెప్పిన దాన్ని నమ్మేవాళ్ళు కొంతమంది ఉంటారు. అదిగో నేను ముస్లిం జాతిని అన్నాడు కదా అని చెప్పి ఇదిగో ముస్లిం అని చెప్పి నమ్మించాలని చూసే మీలాంటి వాళ్ళు ఉంటారు. నేను సృష్టి స్థితిలయకారకుడిని, సకల చరాచర జీవకోటిని ఆవరించి ఉన్న చైతన్యాన్ని అని చెప్పింది చూసి బాబా పరబ్రహ్మ అనేవాళ్ళు ఉన్నారు. ఆయన ఏం చెప్పాడనేది ముఖ్యం కాదు, ఏం చేశాడో అది ముఖ్యం. మత సామరస్యత కోసం పాటుపడ్డాడు. రామ్ రహీం ఇద్దరు ఒకటే అని గాంధీ మహాత్ముడు చెప్పిందే చెప్పాడు. ఎలా ఒకటే అంటే అది పెద్ద చర్చ, ఆధ్యాత్మిక చర్చ. అది మీ సబ్జెక్టు కాదు. అంటే అంత దూరం మనకు అక్కర్లా. మహాత్మా గాంధీ గారు అన్నారు కదా, ఈశ్వర్ అల్లా తేరో నామని. వాటి బాబా గారు అన్నారు. అది నిజం అనుకున్న వాళ్ళు అనుకోండి, కాదనుకున్న వాళ్ళు కాదనుకోండి, ఎవరి అభిప్రాయం వారిది. అంతేగాని నా అభిప్రాయానికి మీరందరూ రావాల్సిందే అంటే ఎలా కుదురుతుంది?
కాబట్టి బాబాగారు నేను ముస్లిం జాతీయుని అన్నదాన్ని చూస్తే నేనే సృష్టి స్థితిలయకారకుని సకల చరాచర జీవకోటిని ఆవరించి ఉన్న చైతన్యాన్ని నేనే, నా పూజ చేయండి, నా ధ్యానం చేయండి, నా కథలు వినండి, శ్రవణం చేయండి, నా గురించి అందరికీ చెప్పండి అని భగవంతుడిలాగా చెప్పాడే. ఎవరైతే నన్ను శరణు చూస్తారో, నా కథా శ్రవణం చేస్తారో వారి కర్మలు తీసేస్తాను, రోగాలు తీసేస్తాను, మరణం తీసేస్తాను అని భగవంతుడు అభయం ఇచ్చాడే. అంటే అవన్నీ కూడా నమ్మాల్సి వస్తుంది. సచ్చరిత్ర ప్రధానంగా తీసుకుంటే సచ్చరిత్రలో ఉన్నటువంటి ముస్లిం జాతీయుని తీసుకుంటే ఇవన్నీ తీసుకోవాలి. ఇవన్నీ తీసుకున్నప్పుడు ఆయన భగవంతుడిని అంగీకరించాలి. భగవంతుడి కులం ఏంటి, మతం ఏంటి? కాబట్టి ఇలాంటివి చాలా ఉంటాయి. కాబట్టి బాబాగారు మందిరాలలో శ్రీరామనవమి జరగడం అంటే గొప్పగా ఆనందించాలి. 1000 మందిరాల్లో జరిగే శ్రీరామనవమి 1,00,000 మందిరాల్లో జరుగుతుందని ఆనందించాలి. 1,00,000 మంది చూసే సీతారాముల కళ్యాణం 10 లక్షల మంది చూస్తున్నారని ఆనందించాలి. అలాగే హిందువులు ముస్లింలు ఒకే రోజు వారి పర్వదినాల్ని ఎటువంటి అరమరికలు లేకుండా, విద్వేషాలు లేకుండా కలిసిమెలిసి అన్నదమ్ముల్లా ఒకే చోట చేసుకుంటున్నారు అని అంటే ఆనందించాలి. అదే కదా కావాల్సిన దేశానికి. ఈ దేశంలో అన్ని మతాల వాళ్ళు సంతోషంగా జీవించడం, కలిసిమెలిసి జీవించడం, గొడవలు లేకుండా జీవించడం, ఇదే కదా ఎవరైనా కోరుకునేది. మీరెందుకు అలా దానికి వ్యతిరేకంగా కోరతారు? అదే ఇంతకుముందు కాలానికి ఇప్పటి కాలానికి తేడా నాకు బాధేసేది అదే. ఇంతకుముందు హిందూ ముస్లిం బాయ్ అని కౌగిలించుకుంటే ఆనందించేవాళ్ళు. ఇప్పుడు అలా అంటే ఛీ, మీకు అసలు బుద్ధి లేదు, మీరు హిందువులు కాదు, మీరు దుర్మార్గులు, హిందూ మతానికి మీరు అసలు కలంకం, ముస్లింని కౌగిలించుకుంటారా, హిందూ ముస్లిం బాయ్ అంటారా, అందరూ కలిసిమెలిసి ఉండమంటారా? అలాంటి ఒక విచిత్రమైన విద్వేష పరిస్థితుల్ని సృష్టిస్తూ ఉన్నారు. కనుక బాబాగారిని అర్థం చేసుకోవాలంటే మత సామరస్యం అర్థం కావాలి, లౌకికవాదం అర్థం కావాలి. లౌకికవాదం మత సామరస్యం ఒప్పుకోమంటే ఒప్పుకోవద్దు, రైట్, వెరీ గుడ్, మీరు అలాగే ఉండండి. లౌకికవాదం మత సామరస్యం అనే వాళ్ళ జోలికి రావద్దు. ఆ యొక్క స్వేచ్ఛ మన రాజ్యాంగం ఇచ్చింది. మన రాజ్యాంగం కూడా అదే కోరుకుంటుంది. మన దేశ ప్రభుత్వాలు కూడా అదే కోరుకుంటున్నాయి. అన్ని మతాల వాళ్ళు కలిసిమెలిసి జీవించండి, శాంతిని స్థాపించండి, చట్టం, న్యాయస్థానాలు అన్నీ అవే చెప్తున్నాయి. దానికి వ్యతిరేకంగా మతాలు ద్వేషించుకోవాలి, కొట్లాడుకోవాలి అని మీలాంటి వాళ్ళు చెప్తే అది చట్ట వ్యతిరేకమైంది, రాజ్యాంగ విరుద్ధం అవుతుంది. అప్పుడే కేసులు పెట్టడం జరుగుతుంటుంది. ఓకేనా? సాయిరామ్.